హాయ్. హాయ్. హాయ్ బ్రో. ఏం లేదు. అంటే ఇప్పుడు నేను కంపెనీ మారాను యాక్చువల్ గా. ఓకే. సో నాకు ఇన్ని రోజులు ఏంటి అంటే ఆ, ఆ, ఏంటి అమౌంట్ అనేది యాక్చువల్ గా టాక్సబుల్ కాకుంటుండే. ఓకే. ఓకే. సో ఇప్పుడు అమౌంట్ అనేది టాక్సబుల్ వచ్చింది అనమాట. సో ఓకే. ఇట్స్ 12.5 యాక్చువల్ గా. ఓకే. సో నేను నా ట్యాక్స్ డిడక్షన్స్ అంటే నేను చూస్తున్నాను యాక్చువల్ గా వేరే దానిలో అన్నిట్లలో ట్రై చేస్తున్నా. సో ఓకే. చూస్తున్నా. కానీ నాకు ఏంటి అంటే నాకు న్యూ రిజిమ్ ఓల్డ్ రిజిమ్ కి ఆ, చాలా డిఫరెన్స్ వస్తుంది అనమాట యాక్చువల్ గా. అంటే ఓకే. నేను ఓల్డ్ తీసుకుంటే నాకు 60, 70, 80,000 వరకు పడుతుంది. ఎందుకంటే నాకు హోమ్ లోన్ ఇవన్నీ లేవు యాక్చువల్ గా. సో నాకు డిడక్షన్స్ అనేవి దానిలో చాలా తక్కువ వస్తున్నాయి. బట్ కంపారిటివ్ నేను న్యూ రిజిమ్ పెట్టుకుంటే ఒక 40, 45, 50 మాత్రమే నాకు ట్యాక్స్ పడుతుంది. ఓకే. సో నాకు అదే అర్థం అవ్వట్లేదు యాక్చువల్ గా. నాకు ఇదే పెద్ద కన్ఫ్లిక్ట్ ఉంది. ఓకే. మీ ఇయర్లీ ప్యాకేజ్ ఎంత? 12.5. 25. టర్మ్ ప్లాన్ ఉంది కదా మీకు? టర్మ్ ప్లాన్ ఉంది ఒకటి. ఓకే, అది 1 crore టర్మ్ ప్లాన్. 1 crore ఉంది. మీ ప్రీమియం ఎంత పడుతుంది? 26,000 ఎంతనో పడుతుంది. 26 మొత్తం 1 ఇయర్ కి కలిపి అంటే మంత్ కి 2,700 అలా పడుతుంది. 10 months కాబట్టి 2,800 అనుకోండి, 28,000. ఓకే, అలాగే హెల్త్ ప్లాను ఎంత హెల్త్ పడుతుంది ప్లాన్ హెల్త్ అయితే ప్లాన్? ఏం లేదు బ్రో, ఎందుకంటే ఆఫీస్ లో ఇస్తారు కదా 5 LP అది. ఓకే. సో నేనైతే హెల్త్ ప్లాన్ అయితే ఏం పెట్టుకోవట్లేదు ఇప్పటికైతే, ఎందుకంటే ఆఫీస్ లో ఆల్రెడీ ఉంటుంది కదా. మళ్ళీ ఎక్సెస్ ఎందుకు కట్టాలి అనేసి ఆలోచిస్తున్నా. మీ పేరెంట్స్కి హెల్త్ ప్లాన్ ఏమైనా ఉందా? ఆ ఉంది. హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు తీసుకున్నారు, కానీ మమ్మీకి ట్యాక్స్ చూపించుకోవాలి కాబట్టి తను తనది వాడేసుకుంటుంది. ఓకే. సో ఇవి కాకుండా ఎన్పిఎస్ ఏమైనా కడుతున్నారా? ఆహా లేదు బ్రో, యాక్చువల్ గా మిమ్మల్ని దాని ఎన్పిఎస్ గురించి కూడా అడుగుదామని. యాక్చువల్ గా ఇవన్నీ అంటే అంటే నేను విన్నది ఏంటి అంటే ఎన్పిఎస్ మనకు 60 years తర్వాతనే ఏదన్నా తీసుకోవడానికి వస్తుందంట కదా. అవును. సో అంటే ఇప్పుడు ఇప్పుడు ఇప్పటి నుంచి నేను ఇన్వెస్ట్ చేయడం దాని మీద అనేది వర్త అనేది కూడా మీ దగ్గర సజెషన్ తీసుకుందామని వెయిట్ చేస్తున్నా యాక్చువల్. అంటే మీకు ట్యాక్స్ రెజ్యూమ్లో కూడా వచ్చింది, న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో కూడా ఓకే. ఆ, వస్తుంది అమౌంట్. అంటే 50,000 వరకు ట్యాక్స్ ఫ్రీ చూపించుకోవచ్చు మీరు. న్యూ దానిలో కూడా ఎన్పిఎస్ న్యూ పెట్టుకుని. ట్యాక్స్ రెజ్యూమ్లో కూడా ఉంది. ఓకే. ఆహా. ఓకే. ఓకే. సో అదొక బెనిఫిట్ ఉంది. ఆహా. ఓకే. సో ఇంకొక రెండోది వచ్చేసి ఆ, మీకు అంటే లాంగ్ టర్మ్ పెన్షన్ కూడా బిల్డ్ అయ్యిద్ది. అదే అదే యాక్చువల్ గా అదే అంటున్నారు, లాంగ్ టర్మ్ లో మీరు సాఫ్ట్వేర్ కాబట్టి మీకు వర్కౌట్ అవుతుంది, ఇప్పుడు వేరే వంటనేమో అనుకోవచ్చు అని అదే అదే వీళ్ళు చెప్తున్నారు. అదే అంటే ఇప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అని మీరు అనుకుంటున్నారు ఎన్పిఎస్ లో నేను. 50,000 వరకు ట్యాక్స్ ఫ్రీ ఉంది, 50,000 వరకు చేయొచ్చు మీరు. ఓకే. కానీ చేస్తే నేను మీకు 50,000 పెట్టడము అనేది నాకు వర్కౌట్ అవ్వదు యాక్చువల్ గా. ఎందుకు అంటే నేను ఇప్పుడు 6,000 మ్యూచువల్ ఫండ్స్ కడుతున్నా. ఆ, నా 2,800 దగ్గర దగ్గర 3,000 అనుకోండి నా ఇది లైఫ్ ఇన్సూరెన్స్ కి కడుతున్నా. నేను సేవింగ్స్ చేసుకోవాలి కదా ఒక 20, 30,000 వరకు. అంటే ఇప్పుడు అక్కడ 6, ఇక్కడ మొత్తం అటు 10 ఇటు 40 మొత్తం నా సేవింగ్స్ యాక్చువల్ గా నా సేవింగ్సే పోతుంది. ఓకే, నేను ఒక స్క్రీన్ షేర్ చేస్తాను మీకు. ఓకే. 1 సెకండ్. మీకు స్క్రీన్ విజిబుల్ ఉందా? వస్తుంది వస్తుంది బ్రో. మీ డేట్ ఆఫ్ బర్త్? నాది 1998 ఆగస్టు 29. 1998.
అంటే 27. 26 అంతే, 26 రన్నింగ్ యాక్చువల్గా. ఓకే. 12.5. సరే 12 అనే అనుకోండి సరిపోతుంది. 50,000 నాకు వేరియబుల్ పే అదంతా ఉంది కాబట్టి 12 అనుకో. 12 ల్యాక్స్ ఇస్తున్నాను. ఓకే. సో అంటే మంత్లీ 1 ల్యాక్. మంత్లీ 1 lakh వరకు ఏం రాదు, 80 వస్తుంది. అంటే కటింగ్స్ అవన్నీ పోగా 80 వస్తుంది. 8K నెట్. సో జస్ట్ ఫర్ మీ అండర్స్టాండింగ్, ఏమైనా హౌసెస్ ఏమైనా ఉన్నాయా మీకు ఇక్కడ? హౌసెస్ అంటే ఇల్లు ఉన్నాయి కానీ అవి నా పేరు మీద అయితే లేవు, మమ్మీ పేరెంట్స్ వాళ్ళ మీద నేమ్ మీద ఉంటది. అంటే మీ పేరు మీద ఏం లేవు? ఆహా లేవు, అసెట్స్ ఏం లేవు నా పేరు మీద. మీ పేరు మీద లోన్స్ కానీ క్రెడిట్ కార్డ్ అవుట్ స్టాండింగ్ గానే ఉన్నాయా? ఆహా ఏమి లేవు, ఏవి లేవు. ఓకే. జీరో అసెట్స్, జీరో. ఇంకా మంత్లీ ఎక్స్పెన్సెస్ ఏమేమి అవుతాయి మీకు? హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ కానీ రెంట్ కానీ? ఆ, ఏముంటది బ్రో, మహా అంటే వైఫై, తర్వాత పెట్రోల్. ఒకవేళ నేను ఇప్పుడైతే హాస్టల్లో ఉండట్లేదు. మ్యూట్ లో ఉన్నారు మీరు. హలో. హలో. ఏదో ఏదో అంటున్నారు బ్రో. సారీ, మిమ్మల్ని కాదు. ఏదో చెప్తున్నారు. అదే మంత్లీ అదే ఎక్స్పెన్సెస్ అంటే ఏముంటాయి బ్రో, వైఫై బిల్, నార్మల్ ఎక్స్పెన్సెస్ ఒక 10K వరకు ఉంటది అంతే. 10K మంత్లీ. అంతే. షిఫ్ట్ ఎంత కడుతున్నారు? 6,000. 6,000 సిప్. ఓకే. ఫండ్ వాల్యూ ఎంత ఉంది అన్న ఐడియా ఉందా మీకు ప్రజెంట్, మ్యూచువల్ ఫండ్ వాల్యూ? టోటల్ ఫండ్ వాల్యూ సో ఫండ్ వాల్యూ అంటే ఏంటి, ఇప్పుడు నేను ఇప్పటి వరకు పెట్టిన అమౌంట్ మొత్తమా? అవును, మ్యూచువల్ ఫండ్ వాల్యూ. అవును, ఇవాళ ఫండ్ వాల్యూ 1,13,098. 6 lakhs. 1 lakh, వన్ 1 lakh. ల్యాక్ 13,098 ఓకే. రూపీస్. ఓకే. సో యాక్చువల్లీ ఈ ప్లాన్ అంతా ఎందుకంటే దీనికోసం ఇన్ఫ్లేషన్ మనం యావరేజ్ ఇన్ఫ్లేషన్ 8% తీసుకున్నాను. ఓకే. అంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఇప్పుడు 8% ఉంది. ఓకే. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఇన్ఫ్లేషన్ అంటే ఎవ్రీ ఇయర్ మన మనీ వాల్యూ 8% పడిపోతుంది. ప్లస్ ఏంటంటే ధరలు కూడా 8% పెరుగుతాయి. పెరుగుతున్నాయి. ఓకే. సో దాన్ని బీట్ చేయడం కోసం మనము ఈ ప్లాన్ మొత్తం దానికోసము. ఆహా ఓకే. ఇందులో వచ్చేసి మనకి 3 రకాల గోల్స్ ఉంటాయి. ఓకే. ఫస్ట్ వచ్చేసి షార్ట్ టర్మ్ గోల్స్ అంటారు, ఇవి విత్ ఇన్ 5 years లోపల. ఓకే. ఆహా. నెక్స్ట్ వచ్చేసి మీడియం గోల్స్ వచ్చేసి 10 to 15 years. ఓకే. లాంగ్ టర్మ్ గోల్ అంటే more than 15 years, అంటే అవును. పెన్షన్ కానివ్వండి ఇవన్నీ. ఓకే. సో ఈ విధంగా మనం గోల్స్ ని డివైడ్ చేసుకుంటే 5 years లోపల మీకు ఏమేమి కావాలి అంటే మీరు ఏమైనా ల్యాండ్ కొందాం అనుకున్నారా? ఫ్లాట్ కానీ? ల్యాండ్ అంటే యాక్చువల్గా అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకోవాలి అని అనుకుంటున్నా నేను. మేబీ అగ్రికల్చర్ ఆర్ ఏదైనా పెద్ద ల్యాండ్ తీసుకొని మంచి ఇల్లు కట్టుకోవాలి అని ఒకటి ఉంది ఐడియా యాక్చువల్గా. ఎప్పటి లోపల? మేబీ నెక్స్ట్ 6-7 ఇయర్స్. 6-7 years. సో 5 years లో లేదు గోల్? లేదు, 5 ఇయర్స్ అంటే ఇప్పుడున్న ల్యాండ్ రేట్స్ కి చాలా కష్టం. సో ఓకే. 5 years లో ఇంకేమైనా గోల్ ఉన్నాయా, కార్ కానీ ఏమైనా? కార్ తీసుకోవాలి యాక్చువల్గా, నెక్స్ట్ ఇయర్ కార్ తీసుకోవాలి అని అనుకుంటున్నాము. ఇంకొకటి బైక్ కూడా ఒకటి తీసుకోవాలి నేను. ఎంత అవుతుంది మొత్తం రెండింటికి కలిపి? సో యాక్చువల్ గా బైక్ ఒక 3 వరకే అవుతుంది, 3 lakhs, 3 LPA వరకు అవుతుంది. అండ్ కారు మినిమం అంటే నార్మల్ మోడల్స్ అట్లా తీసుకున్నా కూడా ఎంత అవుతుంది, ఓ 6-6.5, 7 వరకు అవుతుంది. అంటే రెండు కలిపి ఒక 10 lakhs అవుతుంది. సో మీకు 10 lakhs కావాలి విత్ ఇన్ 5 years. అవును. ఇంకా మీడియం టర్మ్ గోల్స్ వచ్చేసరికి మీ చిల్డ్రన్, అంటే మీరు మ్యారేజ్ చేసుకుంటారు, చిల్డ్రన్ వస్తారు. అవును. సో వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉంటుంది.
అవును అవును. సో వన్ ల్యాండ్ కూడా ఒకటి. ఓన్ హౌస్ అంటే ల్యాండ్, ఫస్ట్ ల్యాండ్, ఓన్ హౌస్ అనే దానికన్నా ల్యాండ్ అనేది కావాలి యాక్చువల్గా. ల్యాండ్ అనే దానికి మళ్ళీ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే ఆ, ఒక 2-3 ఎకర్స్ తీసుకోవాలి అని అనుకుంటున్నాం. ఎందుకు అంటే పెద్దగా ఇల్లు ఉన్నప్పుడే ప్రాపర్ గా ఉంటది అని. అంటే అది చెప్తున్నాను కదా, 1-2-3 ఎకర్స్ అంటే మేబీ అది అగ్రికల్చర్ ల్యాండ్ అయితే తక్కువ పడుతుంది యాక్చువల్ గా. దానిలో ఆ, మనము అగ్రికల్చర్ ల్యాండ్ లో అట్లీస్ట్ ఒక ఎంత, 1/4 ఎకర్ అట్లా తీసుకొని నేను అది నాన్ అగ్రికల్చరల్ గా కన్వర్ట్ చేయించుకొని దానికి ఎంత అయితే అమౌంట్ ఎక్స్ట్రా పడుతుందో నేను అంత ఎక్స్ట్రా తీసేసుకొని మిగతాది అగ్రికల్చర్ ల్యాండ్ లాగా పెట్టుకున్నా. ఎంత అవుతుంది, ఎంత కాదన్నా ఖచ్చితంగా ఖర్చు అవుతుంది. ఒక 40-50 లాక్స్ వరకు ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, 40-50 ల్యాక్స్. 50 లాక్స్ వరకు ఖచ్చితంగా అవుతుంది. సో మనం 50 ల్యాక్స్ తీసుకుందాం. సో ఆఫ్టర్ చిల్డ్రన్ కి ఎడ్యుకేషన్ కోసం ఒక 1 crore మనం పక్కన పెట్టాలి. ఎందుకంటే ఇంజనీరింగ్ అయితే 50-50 ల్యాక్స్, ఇద్దరు చిల్డ్రన్ కి 1 crore అవుతుంది. అవును 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 ఖచ్చితంగా. లేదు డాక్టర్ అనుకుంటే 2-2 crores 4 crores అవుతుంది ఎడ్యుకేషన్ కి. అవును. అది కూడా ఈ రోజు ఎడ్యుకేషన్ కాస్ట్. అదే అదే అవును. సో ఫ్యూచర్ లో ఇంకా ఇది ఇన్ఫ్లేషన్ తో పాటు పెరుగుతుంది. అంతే కదా. అవును. సో ఇంకొకటి దగ్గర వచ్చేసి, 5 crores వరకు అవుతుంది. 5 crores అంటే ఇంకా ఎక్కువనే అవుతుంది యాక్చువల్లీ. అవును, ఇంకోటి ఏంటంటే మీకు ల్యాండ్ కి వచ్చేసి మీకు 50 ల్యాక్స్ ఈ రోజు కాస్ట్ అంతేనా? ఈ రోజు కాస్ట్ అది, ఈ రోజు కాస్ట్ సో ఫ్యూచర్ లో దీనికన్నా ఎక్కువే ఉంటుంది. ఎక్కువనే ఉంటుంది ఆబ్వియస్ గా, అంతే కదా. సో 6% ఇన్ఫ్లేషన్, 8% మన ఇన్ఫ్లేషన్ తీసుకుంటే 9 years కి డబుల్ అవుతుంది. అవును. అంటే మీకు ల్యాండ్ కి 1 CR కావాలి. C1 CR అవును. ఇప్పుడు ఫిఫ్టీ అవును ల్యాక్స్ అవ్వచ్చు, కానీ ఫ్యూచర్ లో 1 CR మీకు ల్యాండ్ కి అవుతుంది. అవును. 1 CR ఫర్ ల్యాండ్. తర్వాత చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కి 1 crore కావాలనుకుందాం అవును 1 crore. ఇప్పుడు. ఇప్పుడు అదే 18 years, సపోజ్ మీ చిల్డ్రన్ మొత్తం ఎడ్యుకేషన్కి వచ్చేకి 18 years అయింది అనుకోండి. దానికి 5% అన్నప్పుడు 18 years అంటే రూట్ 18. ఆఫ్ 72 అంటే మీకు 9 years కి డబుల్ అయింది. అవును. 72/8, 9 years డబుల్ అయితే అంటే ఇప్పుడు 1 crore అవసరం అయింది అనుకోండి, అప్పటికి 9 years తర్వాత 2 crores, 18 years తర్వాత 4 crores కావాలి మీకు. 4 crores అవును. అంటే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కి 4 crores కావాలి మీకు. అవును. సో ఇది మామూలు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అయితే. అవును. అదే కరెక్ట్. అది డాక్టర్ అయితే మీకు సేమ్ 8 crores అవుతుంది. అంతే కదా. సో ఇది ఒకటి మీ ఎడ్యుకేషన్ గోల్. అవును దీని తర్వాత రిటైర్మెంట్ ఉంటుంది. అవును అవును. అవును మీరు అంటే మామూలుగా ఎవరైనా ఎర్లీ రిటైర్మెంట్ కావాలనుకుంటారు 55 years కి, అంతేనా? అంతే కదా. ఎన్ని రోజులు అని చేస్తాం సాఫ్ట్వేర్. అంతే, 55-50 లోపలే రిటైర్ అయిపోవాలి మీరు. అవును. సో 50 లోపల అయిపోతే ఇంకా మంచిది. ఇంకా చాలా బెటర్. ఎందుకంటే ఫ్యూచర్లో మన ఏ వస్తుంది, చాలా చాలా ఇంకా అడ్వాన్స్డ్ హెల్త్ వచ్చేస్తుంది. హెల్త్ ఇప్పుడు లాగా లేదు కదా. మన పేరెంట్స్ ఎట్లున్నారో మనం అలా ఉంటాం కదా. ఫుడ్, అవును. ఎన్వైరన్మెంట్, ప్రతి ఒక్కటి ఫ్యాక్టర్. అప్పటికి మీకు 5 lakh per month కావాలి, ఎందుకంటే ఇప్పుడు 1 lakh per month కావాలి. అవును అవును. 25 years తర్వాత 5 lakh per month అవుతుంది ఫైవ్ కదా ల్యాక్స్ పర్ మంత్ కావాలి. అంతే కదా. మినిమం. సో దానికోసం మీకు ఒక 5 crore రిటైర్మెంట్ ఫండ్ ఉండాలి. అంతే కదా. 5 crore ఉంటే మంత్లీ 1%, 5 lakhs తీసుకున్నా కూడా, విత్డ్రా చేసుకున్నా కూడా ఈ ఫండ్ పెద్ద ప్రాబ్లం అవ్వదు. అవును. అవును. మీరు ఇదే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కంటిన్యూ చేయగలుగుతారు. ఇంకొకటి, ఈ షార్ట్ టర్మ్ గోల్స్ లో ఇంకొకటి ఏంటి అంటే, ఆ, నేను యాక్చువల్ గా ట్రావెల్ నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేయాలి అనేది ఒక ప్లాన్ అసలు యాక్చువల్ గా. ఎంత ఎంత అయింది అనుకున్నారు ఫండ్? అంటే ఏం లేదు, జస్ట్ నేను హైదరాబాద్ లో ఉండే బదులు అదే పీజీ అక్కడ ఉంటా, అంతే. ఏం లేదు అంటే నెలకు నాకు అయ్యే 10,000 ఖర్చు మీద మేబీ ఇంకొక ఎక్స్ట్రా 10,000 అవ్వచ్చు. అంటే ఎవ్రీ మంత్ మేబీ అంటే 20,000 నేను ఎవ్రీ మంత్ స్పెండ్ చేస్తే త్రూ అవుట్ ఇయర్ 24, 12 months కాబట్టి 20, అంతే ఎంత అవుతుంది.
మేబీ 2 lakhs అవుతుంది అనుకోండి పర్ పర్ ఇయర్? ఇయర్. 2 lakhs per year or for 5 years? లేదు, 2 lakhs per year, అంటే 5 to 10 lakhs మొత్తం 5 years కి. 10 lakhs 5 years కి అంటే 20 lakhs కావాలి మీకు. ఆ, అంటే 5 years నేను ట్రావెల్ చేయను యాక్చువల్గా, నెక్స్ట్ 2 years వరకే కాబట్టి 4 2 4 4 అంటే మేబీ ఒక 4 5 lakhs వరకు, మాక్సిమం 5 lakhs అని అనుకోండి. 5 lakhs అంటే మొత్తం ఆ, 15 lakhs కావాలి మీకు ఇక్కడ. మొత్తం 15 lakhs. సో 15 lakhs, 4 crore ఎడ్యుకేషన్ కి, రిటైర్మెంట్ కి 5 crore. అవును. 1 second. హలో. ఎస్. సో 1 crore ఫర్ ల్యాండ్. అవును. షార్ట్ టర్మ్ మీకు ఒక 15 lakhs కావాలి. 15 lakhs, అవును. సో రిటైర్మెంట్ కి కూడా 5 to 8 crore పెట్టుకుందాం. 5 to 8, ఓకే. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ 4 to 8 crores. సో 1 crore ఫర్ ల్యాండ్. అవును. సో దీనికోసం మీ ఎక్స్పెన్సెస్ అంటే మంత్లీ 6,000 సిప్ కానివ్వండి, 10,000 ఇది మామూలు ఎక్స్పెన్సెస్. సో 16,000 ఇక్కడ వెళ్ళిపోతుంది. ప్లస్ ట్యాక్స్ ఎంత కట్ అవుతుంది? ట్యాక్స్ ఎంత కట్ అవుతుంది మీకు మంత్లీ? ఇంకా యాక్చువల్ చెప్పాను కదా, ఇన్ని రోజులు అంటే ట్యాక్సబుల్ లేకున్నది. సో ఇంకా నాకు ఇప్పుడు ట్యాక్స్ ఎంత కట్ అవుతుంది అంటే మేబీ ఒక 40 45 వరకు కట్ అవ్వచ్చు. అంటే నేను పర్ ఇయర్. ఆన్లైన్ లో ఇవన్నీ ఉంటాయి కదా. పర్ ఇయర్ 35K. పర్ ఇయర్ 40,000. సరే 4,000 పర్ మంత్ తీసుకుందాం. ఓకే. సో 10 14 ప్లస్ 6 20,000 మీకు 14,000. ఎక్స్పెన్స్ అవుతుంది మంత్లీ. ఇది కాకుండా ఇన్సూరెన్స్ ప్రీమియం మీకు 3,000 అవుతుంది, అంతేనా? అప్రాక్సిమేట్లీ. అంతే. అంతే. సో ఓవరాల్ 23,000. ఇవి కాకుండా అవును. ట్రావెలింగ్ ఛార్జెస్ ఎంత అవుతున్నాయి ఎవ్రీ మంత్? ట్రావెలింగ్ అవుతుంది, ఒక 3 4 thousand అవుతుంది. ఓకే, 4,000. ఇవి కాకుండా ఇంకేమైనా డిస్క్రిషనరీ ఎక్స్పెన్సెస్ అంటారు అంటే అదే ఐ మీన్ మూవీస్, లేకపోతే లంచ్, డిన్నర్స్, ఆ, ఇవి పార్టీ, అవుతాయి, అవి కూడా ఒక 5 thousand 6 thousand వరకు అవ్వచ్చు. మిస్లీనియస్ చార్జెస్ మొత్తం ఉంటాయి కదా. వాటిని లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ అంటారు. సో లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ అరౌండ్ 5 to 6,000. 5 to 6 thousand, మ్యాక్స్ 6 thousand వేసుకోండి. 6,000 అంటే ఓవరాల్ ఎక్స్పెన్సెస్ 10 14 17 21 27 ప్లస్ సిప్ 33,000 మీకు మంత్లీ ఎక్స్పెండిచర్ అవుతుంది. మీకు 80 వస్తుంది. 30 ఆల్మోస్ట్ ఎక్సెస్కే పోతుంది. 80లో మీకు సగం ఎక్స్పెన్సెస్ పోతుంది. 40 అవును. టోటల్ ఎక్స్పెన్సెస్ మొత్తం మీకు 40కి వెళ్తుంది. అదే. సో 33,000 ఎక్స్పెన్సెస్, 80,000 శాలరీ అంటే అరౌండ్ 47,000 నెట్ ఉండాలి మీ దగ్గర యాక్చువల్గా. ఓకే. సో ఈ గోల్స్ రీచ్ కావడానికి నేను మీకు ప్లాన్ ఏమి ఇస్తానంటే ఇదే ఫైనాన్షియల్ ప్లానింగ్. సో కొన్ని ఫండ్స్ ఇస్తాను ఇక్కడ. ఈ ఓకే. ఫండ్స్ మీకు కాదు, సో వేరే వాళ్ళ కోసం ఇచ్చినవి. ఓకే. సో మనం ఒక స్ట్రాటజీ పెట్టుకొని ఇన్వెస్ట్ చేద్దాం. 15% ఎక్స్పెక్టెడ్ రిటర్న్ పెట్టుకొని. ఓకే. సో 12 to 15% మనం ఎక్స్పెక్టెడ్ రిటర్న్ పెట్టుకొని మనం ఒక వర్క్ చేద్దాం. అందులో ఓకే. టిప్ ఇంక్రీజ్ చేసుకోవాలి మీరు ఇమీడియట్ గా. మీ 6K ఉంది కదా, అవునవును. 6K నుంచి ఇమీడియట్ గా మీరు ఒక 20 25K మీరు ఇంక్రీజ్ చేసుకుంటే, ఓకే. సో 20 years టెన్యూర్ అనుకుంటే 25,000 సిప్ ఓకే. మీకు అరౌండ్ 3 crores 74 lakhs అవుతుంది ఓకే. సిప్. అదే సపోజ్ మీరు 35,000 సిప్ చేస్తే 5 crore 24 lakhs అవుతుంది ఓకే. ఇక్కడ నుంచి 20 years కి.
ఈ నుంచి 20 years. ఓకే. ఇందులో మీ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ వెళ్ళిపోతుంది, మీ ల్యాండ్ ఆ, వెళ్ళిపోతుంది, ఆ, ఉమ్, మీ కారు బైక్ అన్నీ వెళ్ళిపోతాయి. అదే అదే. ఆ, సో ఇంకా రిటైర్మెంట్ అంటారా? సరే, మీ శాలరీ ఇంక్రీజ్ అయినప్పుడు మనం స్టెప్ అప్ చేస్తాం, దీన్ని టాప్అప్ సిప్ అంటారు. ఓకే. ఈ ఇయర్ 35,000, నెక్స్ట్ ఇయర్ వచ్చేసి 38,000, 38. ఓకే ఓకే. ఆ నెక్స్ట్ ఇయర్ 42, ఓకే. ఆ నెక్స్ట్ ఇయర్ 47, ఇట్లా పెంచుకుంటా మనం టాప్అప్ సిప్ చేసుకుంటా వెళ్తే మీ రిటైర్మెంట్ 8 crores కూడా వచ్చేస్తుంది ఇందులోనే. ఓకే. ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకుంటా వెళ్ళాలి. ఓకే. అప్పుడు మీ గోల్స్ రీచ్ అవుతారు వితౌట్ టెన్షన్. ఓకే. ఓకే. ఇంకొకటి ఏంటంటే మీకు సజెస్టెడ్ ఏంటంటే ఎమర్జెన్సీ ఫండ్ అని ఉంటుంది. ఓకే. ఇది 3 to 6 months మీ ఎక్స్పెన్సెస్ మీ అకౌంట్లో ఉండాలి. ఓకే. అంటే ఓకే. 1 lakh to 2 lakh రూపీస్ మీ అకౌంట్లో ఎప్పుడు ఉండాలి. ఎప్పుడు ఉండాలి. ఓకే. మీ మిడిల్లో జాబ్ చేంజ్ చేసినా, కొద్దిగా కొన్ని రోజులు శాలరీ డిస్టర్బెన్స్ అయినా ప్రాబ్లం కాకుండా. అదే అదే. తర్వాత రిస్క్ మేనేజ్మెంట్ మీకు 1 crore ఉంది టర్మ్ ప్లాన్. అవును అవును. సో ఇంకొక 1 crore తీసుకోండి. అదే పెంచుకోవాలి. ఇంకో 1 crore తీసుకోండి, 2 crores. సో అదొకటి సజెస్టెడ్, ఎందుకంటే ఎంగేజ్ లో తీసుకుంటేనే మీకు ఇప్పుడు తక్కువ. 26,000 ఎంత పడుతుంది అన్నారు, 25,000. అవును. తర్వాత మీకు ఇంకో 1 crore పెంచుకుంటే ఇంకో 13,000 పెరుగుతుంది మీకు ప్రీమియం. 30,000. ఓకే. ఆహా. మీకు 25 ఉంది, 50 అవ్వదు. ఓకే. ఆహా. సో 1 crore 2 crore చేసుకుంటే కొంచెం ప్రీమియం పెరుగుతుంది. అదే అదే. ఓకే. అదొకటి ప్లాన్ చేయండి. తర్వాత మీకు హెల్త్ ప్లాన్ ఒకటి రిక్వైర్డే, కానీ ఎప్పుడు అంటే మీరు జాబ్ జాబ్ చేంజ్ చేసినప్పుడు కానివ్వండి, లేకపోతే మీరు ఆ, కొన్ని ఎట్లయినా కానీ ఒకటి పర్సనల్ ఉండడం మంచిది. యాక్చువల్ గా నేను అదే అంటే యాక్చువల్ గా నాకు అదే ఒకటి కన్ఫ్లిక్ట్ ఉందన్నమాట. అంటే నేను ఆఫీస్ లో ఒకటి పెట్టుకొని నేను పర్సనల్ ఒకటి పెట్టుకుంటే ఆ అంటే నాకు ఏమి అడ్వాంటేజ్ వస్తుంది అంత అంటే నాకు ఇక్కడ మనీ పోతుంది అని నేను నాకు థాట్ ఉంది అనమాట యాక్చువల్ గా. ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇంకోటి మీ కంపెనీ ఎంత ఇచ్చింది? ఆ ఇప్పుడైతే 5 lakhs ఇస్తుంది. యాక్చువల్ గా పెంచుకోవచ్చు అని కూడా వాళ్ళు చెప్పారు తక్కువ అమౌంట్ కి. అంటే ఇప్పుడు నాకేం పడట్లేదు యాక్చువల్ గా నా సైడ్ నుంచి నాకేం 1 రూపీ కూడా కట్ అవ్వదు. కానీ ప్రీమియం తీసుకుంటే మేబీ మంత్లీ ఒక 1,000 2,000 అట్లా కట్ అవుతుంది. 10 lakhs వరకు నాకు ప్రీమియం వస్తుంది. వద్దు వద్దు, పెంచుకోవద్దండి. మీరు మీరు ఓకే. బయట తీసుకోండి ఇంకో 10 లక్షలు. మీ ఏజ్కి 6 to 7 thousand అవుతుంది. ఆహా. ఓకే. ఎందుకంటే మనం కంపెనీలో ఉన్నంతకాలమే అది మన మన పాలసీ. యాక్చువల్ గా అదే నాకు అదే ఇంకొకటి ఏంటంటే మళ్ళీ కంపెనీలో ఉన్నప్పుడే కంపెనీ మనం బయటకు వచ్చినప్పుడు ఆ టైంలో తీసుకోవాలి అంటే మనకు అది ఎంత పడుతుందో అంటే డబ్బులు అవుతుంది కదా ఆబ్వియస్ గా. నేను ఏజ్ పెరిగే కొద్దీ అది డబ్బులు అవుతూనే ఉంటది. డబుల్ అవుతుంది. ఇంకోటి వచ్చేసి అప్పటికప్పుడు అన్ని కవర్ కావు. ఆ అదే అదే. అవును. హెల్త్ ఇన్సూరెన్స్ లో 2 years వెయిటింగ్ పీరియడ్లు ఉంటాయి, 3 years వెయిటింగ్ పీరియడ్లు ఉంటాయి. అదే కదా. అవును. సో అందుకే ఇప్పుడే తీసుకుంటే మీరు అవసరం వచ్చినప్పుడు వెయిటింగ్ పీరియడ్స్ ఉండవు. అదే అదే. అవును. ఇది ఒకటి సజెస్టెడ్. ఓకే. మీరు ఇంకోటి లాస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టాక్సేషన్. ఓకే. ఈ మ్యూచువల్ ఫండ్స్ లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉంటుంది. ఓకే. ప్రెసెంట్ 12.5% ఉంది. ఓకే. ఆహా. రేపు మీరు 5 crores వచ్చినా, 8 crores వచ్చినా, సో 1 crore వచ్చినా అందులో మీ క్యాపిటల్ 13%. ట్యాక్స్ ఫ్రీ. ప్లస్ రిటర్న్స్ లో 30, రిటర్న్స్ లో కూడా 1.25 lakhs ట్యాక్స్ ఫ్రీ. రిమైనింగ్ దాని మీద 13% కట్టాలి. అంటే ఓన్లీ ఓకే. ఓకే. రిటర్న్ మీదే ఈ ట్యాక్స్. ఓకే. అదొకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇవి మైండ్లో పెట్టుకొని ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఇమ్మీడియట్ గా మనం సిప్ ఇంక్రీజ్ చేసుకుంటే బెటర్. ఓకే. అది ఇంకొకటి ఏంటి అంటే ఈ సిప్ లో కూడా ఆ ఈఎల్ఎస్ఎస్ తీసుకోవాలని ఆలోచిస్తున్నాను నేను యాక్చువల్గా. ఎందుకు అంటే ఈఎల్ఎస్ఎస్ లో తీసుకుంటే నాకు ట్యాక్స్ బెనిఫిట్ కూడా వస్తుంది కదా 50,000 వరకు. 1.5 lakhs వరకు. 1.5 lakhs. అదే 1.5 lakhs వరకు నాకు వచ్చినప్పుడు నాకు కొద్దిగా అమౌంట్ అయితే తగ్గుతుంది కదా. అవును. సో ఐ వుడ్ సజెస్ట్ ఎన్పిఎస్ ఆల్సో, అది మీ అప్ టు మీ డిసిషన్. అదే అదే ఎన్పిఎస్ కూడా ఒక ఆప్షన్ తీసుకోవాలి. ఎందుకంటే న్యూ రిజిమ్ లో కూడా ఎన్పిఎస్ వర్కౌట్ అవుతుంది అంటే నాకు
అది చాలా బెటర్ యాక్చువల్ గా, ఎందుకంటే నేను 60 years నేను గవర్నమెంట్ దాంట్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆబ్వియస్ గా కాంపౌండింగ్ విల్ డూ ఇట్స్. అవును, అవును. సో దట్స్ వై ఐ సజెస్ట్ ఎన్పిఎస్ ఆల్సో. ఓకే. దీస్ ఆర్ మై సజెషన్స్. సో ఇట్లాగా మీరు డిసిప్లిన్ గా చేసుకుంటే యూ రీచ్ యువర్ గోల్స్ ఆన్ టైమ్. ఓకే. సో వితౌట్ ఎనీ హడల్స్. ఓకే. ఓకే. సో ఇదే యాక్చువల్లీ ప్లాన్. యాక్చువల్గా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ సజెస్ట్, స్ట్రాంగ్లీ సజెస్ట్ టు ఇంక్రీజ్ ద సిప్. టిప్ అమౌంట్. ఓకే. ఓకే. సో 6 అనేది చాలా తక్కువ యాజ్ అవును. యాజ్ పర్ యువర్ గోల్స్. అదే అదే, అవును, అదే కదా. సో మనం ఇంక్రీజ్ చేసుకుందాం. మీరు ఫ్రీ ఉన్నప్పుడు చెప్తే మనం ఇంకోసారి దీని మీద రివ్యూ చేద్దాం. నేను నేను చెప్తాను. నేను యాక్చువల్గా ఏ రోజు ఫ్రైడే కదా, నేను సండే రోజన్నా సాటర్డే సండే ఈ 2 days లో నేను ఒకసారి మీకు కాల్ చేస్తా. అంటే ఆ టైంలో కొద్దిగా కూర్చొని యాక్చువల్గా ఈ సిప్ ఏంటిది, అంటే ఏదివి బెస్ట్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్నవి ఏవి అనేవి ఒకసారి చూద్దాం. మనం యాక్చువల్గా చెప్పాను కదా, ఈఎల్ఎస్ఎస్ కూడా అది కూడా ఒకటి అనుకుంటున్నాను. అది కాకుండా ఇవి అంటే ఆ, ఏంటి, ఈ మధ్యలో ఆన్లైన్ లో ఇవి ఎక్కువ చూస్తున్నా, నాకు ఇవి ఎక్కువ కనపడుతున్నాయి. అంటే ఆర్బిఐ సైడ్ నుంచి కూడా ఏవి ఏంట్రా ఇవి, ఏంటో సావరెన్ కి రిలేటెడ్. లేదు, గోల్డ్ కాదు. ఆ, అంటే సిమిలర్ టు ఎఫ్డి లాగా ఆర్బిఐ ఏదో ఇస్తుంది అని నేను విన్నాను యాక్చువల్ గా. 7 to 8% వస్తుంది, సేమ్ ఎఫ్డీస్ లాగానే ఉంటది అనేసి. అవన్నీ ఫర్గెట్ ఇట్ అండి. దట్ ఈస్ నాట్ ఫర్ అస్, దట్ ఈస్ ఫర్ సీనియర్ సిటిజన్ ఆర్ అవునా? ఓకే. ఓకే. లో ఆహా. రిచ్ పీపుల్ ఆర్ అంటే అది ఎవరికంటే కొద్ది హైయర్ ఏజ్ ఉన్న వాళ్ళకి, వాళ్ళకి రిస్క్ లేకుండా ఇన్వెస్ట్మెంట్స్ అవి. ఓకే. ఆహా. ఓకే. యంగ్ ఏజ్ వాళ్ళకి మ్యూచువల్ ఫండే బెటర్. ఆ, ఓకే. ఓకే. అలాగే ఇంకొకటి ఏంటి అంటే, అంటే నేను అంటే కంప్లీట్ గా మ్యూచువల్ ఫండ్స్ ఒకటే కాకుండా కొద్దిగా ట్యాక్స్ ట్యాక్స్ అంటున్నా, స్టాక్స్ సైడ్ కూడా పెడితే కూడా బెటరే కదా అని ఆలోచిస్తున్నాను. మీ అది కూడా ఒపీనియన్ ఏంటి చేయొచ్చు, దాని మీద? అది కూడా చేయొచ్చు. మీకు ఉన్న అమౌంట్లో మీకు మంత్లీ 33 పోతే 47 మిగులుతుంది అనుకుందాం. 47లో 30,000 ఎస్ఐపి చేయండి. ఓకే. రిమైనింగ్ 17,000 స్టాక్లోకి వెళ్ళండి, ఎందుకంటే స్టాక్స్ రిస్క్. అదే అదే. ఓకే. సో మ్యూచువల్ ఫండ్ సేఫ్టీ ఉంటాయి, ఫండ్ మేనేజర్ చూసుకుంటాడు రిస్క్ని. అవును. మనకి 12 to 15% రిటర్న్ జనరేట్ చేస్తాడు. 12% మనకి కంపల్సరీగా రిటర్న్ జనరేట్ చేస్తాడు ఓకే. లాంగ్ పీరియడ్లో, లాంగ్ రన్లో. అదే అదే. సో మీరు ఇందా చెప్పిన 7 to 8% రిటర్న్ మన ఇన్ఫ్లేషన్ సరిపోతుంది. అదే అదే, అంతే కదా. ఉమ్. సో మీకు రేపు పెద్ద ఉపయోగం ఉండదు దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే. అది. ఇంకొకటి ఏంటంటే, చిల్డ్రన్స్ పుట్టినప్పుడు ఈ సుకన్య అని లేడీస్ అంటే అమ్మాయిలకు ఏవో అంటున్నారు కదా, అవి ఎంతవరకు వర్కౌట్ అవుతాయి అంటారు? అంటే నా ఒపీనియన్ అయితే అది కూడా తక్కువే, 2-3 థౌజండ్, అంతకన్నా ఎక్కువ పెట్టకూడదు. ఎందుకంటే అది కూడా అరౌండ్ ఇన్ఫ్లేషన్ పర్సంటేజే వస్తుంది. ఓకే. ఆహా. ఓకే. ఓకే. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7.8. అవును. ఫ్యూచర్లో రెపో రేట్ తగ్గిస్తే ఆర్బీఐ, అది కూడా రేట్ తగ్గుతుంది. ఓకే. అది ఉహు. ఆల్రెడీ 7.4కి వెళ్ళి మళ్ళీ ఇన్ఫ్లేషన్ పెరిగి ఆర్బీఐ రెపో రేట్స్ పెంచాలకి 7.8కి వచ్చింది. ఓకే. ఆహా. గోయింగ్ ఫార్వర్డ్ అది 7.4కి వెళ్తుంది, 7కి వెళ్తుంది, 6.5కి వెళ్తుంది, 6కి కూడా వెళ్ళిపోతుంది. ఓ. ఓకే. దెర్ ఇస్ నో యూస్ ఇన్ మై ఒపీనియన్. ఉమ్. ఓకే. మ్యూచువల్ ఫండ్ కెన్ ఉమ్. మ్యూచువల్ ఫండ్ కెన్ జనరేట్ ఆల్మోస్ట్ డబుల్ రిటర్న్ దెన్ సుకన్య సమృద్ధి. ఓకే. ఓకే. ఆహా. డబుల్ ఫండ్ ఆల్సో. ఓకే. సో అంటే మనకి డబుల్ ఫండ్ వస్తున్నప్పుడు మనం ఎందుకు వై టు ఇన్వెస్ట్ అంటే, కొద్ది కావాలనుకుంటే మీరు డైవర్సిఫై చేయాలనుకుంటే 2 to 3 థౌసండ్, నాట్ మోర్ దెన్ దట్. అంటే అదే అదే, అంతేలేండి. పెట్టాలి కాబట్టి దానిలో కూడా పెట్టాలి అనుకుంటే ఓ 2 to 3 thousand, మరి ఎక్కువ వెళ్ళకుండా. అంతే, 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 నాట్ ఉమ్. మోర్. ఓకే. ఓకే. దిస్ ఇస్ మై ఓకే. సజెషన్స్ అండి. ఓకే. ఓకే. ఐ షేర్ దిస్ ప్లాన్ విత్ యూ. ఓకే బ్రో. ఇంకొకటి ఏంటంటే బ్రో, నేను మీకు చెప్పాను కదా, బైక్ కి ఒకటి నాకు అంటే ఒక సజెస్టెడ్ ఇన్సూరెన్స్ కావాలి అన్నమాట. అంటే నేను ఆన్లైన్ లో చెక్ చేస్తున్నాను, యాకో ఇవన్నీ చూస్తున్నాను కానీ నాకు అంత పెద్దగా క్లియర్ కట్ నాకు తెలవట్లేదు యాక్చువల్ గా. అందుకే మీరేమన్నా సజెస్ట్ చేస్తారని ఆ, నేను అదే చూస్తున్నాను అనమాట. యాక్చువల్ గా నేను
బయట దానిలో చూస్తే ఒకటి గో డిజిటల్ సంథింగ్ ఏదో ఉంది. ఓకే. ఆ, వాడు ఇస్తున్నాడు సమ్ ఇచ్చారు.